గోపి గారు, మీరు చెప్పండి, అసలు మీ కంటెంట్ క్రియేషన్కి ఎంత టైం తీసుకుంటారు? ఒక స్క్రిప్ట్కి లేదంటే ఒక రీల్కి? అది డిపెండ్స్ అపాన్ ద ఐడియా అండి. ఒక్కొక్కసారి ఒక హాఫ్ అన్ అవర్లో ఒక్కొక్క స్క్రిప్ట్ అవుతూ ఉంటుంది. ఒకసారి అది 2 days అయినా సరే క్రాక్ అవ్వదు. ఒక్కొక్కసారి 3 days పడుతుంది. ఒకసారి 2 minutesలోనే అయిపోతుంది. అంటే విత్ ఇన్ ఐడియా, డైలాగ్స్ స్ట్రక్చర్ అంతా కూడా 2 minutesలోనే అయిపోతుంది. అంటే చెప్పలేం ఐడియా ఎలా ఉంటుంది అన్నది, అంతే. ఓకే. చాలా ఫ్లూక్ ఐడియాస్ కదా, ఇలా వెళ్తూ ఉంటారు, ఎవరో కనిపిస్తారు, ఓకే లెట్స్ డూ దిస్ కంటెంట్ ఆన్ దిస్ మ్యాన్ అనుకుంటారా? నాకు అలా అనిపిస్తుంది. మీ రీల్స్ చూస్తే ఆటో వాళ్ళు అన్నా ఎక్కడన్నా అని చెప్పి డిఫరెంట్ రీల్స్, అసలు ఒకటి అని చెప్పడానికి లేదు. ఐ రియలీ అడ్మైర్ యువర్ హార్డ్ వర్క్ అనమాట. అసలు ఎంత ఎఫర్ట్ పెడతారు, వావ్ అమేజింగ్. అసలు చెప్పండి, ఆ ప్రాసెస్ నాకు కూడా చేయాలని ఉంటుంది, కానీ నాకు ఐడియాలు తట్టినప్పుడు పక్కన తట్టే వాళ్ళు ఉండరు, చేసే వాళ్ళు ఉండరు, టీం ఉండదు, కెమెరా ఉండదు, ట్రైపాడ్ ఉండదు, ఏముండదు. సో మీరు కంటెంట్ క్రియేషన్కి ఇవన్నీ సెట్ చేసుకుంటారా? టీము, కెమెరా లాంటిది ఏమీ లేదండి. యాక్చువల్గా ఒక ఐడియా స్టార్ట్ అయిన తర్వాత, అంటే నాతో పాటు యాక్ట్ చేసే దీపక్ అతను ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు అనమాట. తర్వాత ఇంకొక అతను ఎడిటర్ ఒక అతను ఉన్నాడు. సో ఎడిటర్ కమ్ కెమెరామెన్ అనమాట. సో వన్స్ ఒక ఐడియా వచ్చినప్పుడు ఇనిషియల్ డేస్లో ఎవరు ఉండేవారు కాదు. ఈవెన్ నేను యూట్యూబ్ గోదావరి ఎక్స్ప్రెస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాను అప్పట్లో, ఐ డ్రీమ్ కొలాబరేషన్ తోటి. CAPD10 కామెడీ అండ్ పంచ్ తెలుగు పేజ్. సో అదొక ఫేస్బుక్ పేజ్లో ఉండేది. దెన్ వీ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్స్ అనమాట. సో అప్పుడు నేనే రాసేవాడిని రైటింగ్. సో అప్పటి నుంచి 2018 నుంచి నాకు రైటింగ్ అది నేర్చుకున్నాను, సొంతంగా నేర్చుకున్నాను. వన్స్ అది అయిన తర్వాత, ఆ యూట్యూబ్ జర్నీ అయిన తర్వాత, రీల్స్లోకి వచ్చిన తర్వాత ఆ రైటింగ్ అనేది కొంచెం హెల్ప్ అయింది, చాలా బాగా హెల్ప్ అయింది అనమాట. వన్స్ ఒక ఐడియా వచ్చిన తర్వాత దాన్ని స్ట్రక్చర్ చేయడానికి టైం పడుతుంది. వన్స్ ఒక టీమ్ ఎఫర్ట్ అనేది ఎలా ఉంటుందంటే, నాతో వర్క్ చేసేవాడు కెమెరామెన్ కమ్ ఎడిటర్ అనమాట వాడు. సో ఒక ఐడియా వచ్చిన తర్వాత వాడితో ఒక షార్ట్ డిస్కషన్ చేసుకున్న తర్వాత మాకు ఒక థాట్ ప్రాసెస్ రన్ అయిపోతూ ఉంటుంది. ఓకే, దీనికి ఈ ఐడియాని వర్కౌట్ చేయొచ్చా లేదా, ఒక ఐడియాని ఒక 5 సిచ్యువేషన్స్లో దాన్ని ఎగ్జాగరేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. వాట్ ఆర్ ద 5 సిచ్యువేషన్స్? సో 5 సిచ్యువేషన్స్ వచ్చినప్పటికీ ఎప్పుడు నా థాట్ ప్రాసెస్ ఎలా రన్ అవుతుంది అంటే, ఒక రీల్ని వాడు ఒక పర్సన్కి ఎందుకు షేర్ చేసుకోవాలని దానికి క్వశ్చన్కి ఆన్సర్ ఎత్తుతూ ఉంటాయి ఇప్పుడు కూడా. సో ఒక ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైనా సరే ఒక స్టోరీ పెట్టుకోవాలి, ఈ రీల్లో ఉన్న పర్సన్ నేను అని చెప్పి ఒక పర్సన్కి ఎప్పుడు చెప్పుకోవాలనిపిస్తుంది. రిలేట్ అనే వర్డ్ కన్నా పర్సన్ ఎలా ఆలోచిస్తారని ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ, ఈ స్టోరీ నేను పెట్టుకుంటే అందరికీ చెప్పాలి, నేను ఇది దిస్ ఈజ్ మై సిచ్యువేషన్, నా కరెంట్ మూడ్ ఇది అని చెప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. సో నేను పలానా అని చెప్పుకోవచ్చు. సో నేను ఏ రీల్ చేసినా సరే పలానా వాడికి ఇది నేను అని చెప్పుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడానికి అందులో ఏం పాయింట్స్ ఉంటాయి. సో ఈ కేటగిరీలో ఫిట్ అయినప్పుడు ఆ రీల్ వర్కౌట్ అవుతుంది. ఆ కేటగిరీలో ఫిట్ అవ్వకుండా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే రీల్ వర్క్ ఉంటుంది. సో కానీ షేర్ అన్నది రాదనమాట. సో వెన్ ఎవర్ ఒక ఐడియా వచ్చింది అంటే, ఆ ఐడియాని ఈ థింగ్స్లో ఎలా ఫిట్ అవుతుంది అన్న దాని గురించి ఆలోచించడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఈవెన్ ఒక 100 ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఈవెన్ ఈ ఒక సబ్జెక్ట్ చెప్పడానికి కూడా, ఈవెన్ ఇప్పుడు మూవీస్ కూడా రిలేటబుల్ దాంట్లోకి వచ్చేటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే, ఆ కథని మన తెలుగు వాళ్ళకి ఎలా ఫిట్ అవుతుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. సేమ్ ద వే మీరు అన్నారు, ఒక రోడ్డు మీద ఎవరినో చూస్తారు అన్న పాయింట్ కాకుండా, ఇప్పుడు ఆ మనిషిని ఇప్పుడు ఒక ఆటో వాళ్ళు చేశాను, ఆటో క్యారెక్టర్ చేశాను, ఆ తర్వాత ర్యాపిడో డ్రైవర్ చేశాను. నేను ఇప్పుడు అలా ఆలోచిస్తానంటే, వారంలో ఒకసారైనా మంచిని బయట వాళ్ళు చూడగలగాలి. నేనేదో ఒక సైంటిస్ట్ క్యారెక్టర్ నేను చేయలేను, ఎందుకంటే నేను చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదు. అంటే ఎప్పుడు తెలిసిన కథనే చెప్పాలి. ఆ తెలిసిన కథని ఎలా చెప్పడం అన్న దాంట్లో నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో దానికి ఎక్కువ టైం పడుతుంది అంతే. చూసింగ్ సబ్జెక్ట్ ఇస్ టాస్క్. ఆ చూసింగ్ సబ్జెక్ట్ ఆల్సో ఇప్పుడైతే కనుక షార్ట్ మేకింగ్ కూడా ఇంకా బెటర్ చేయాలని అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక కామెడీ నార్మల్ డైలాగ్ ఫార్మేట్లో ఓకే చెప్తున్నాను, లేదు ఎడిటింగ్ ఫార్మేట్లో ఎలా చెప్పాలి, ఎడిటింగ్తో ఎలా నవ్వించాలి, లేదు ఒక జస్ట్ షార్ట్ మేకింగ్తో ఎలా నవ్వించాలి, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అనమాట. సో నాకు అది చేయడంలో ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. సో యాక్చువల్ చెప్పాలంటే ఈ ప్లాట్ఫామ్స్ నేను థ్యాంక్ఫుల్గానే ఉండాలి. అంటే ఏదో ఒక ర్యాండమ్గా చేస్తున్న వ్యక్తిగా అంత ఆపర్చునిటీ రావడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇలాంటివి నేను వచ్చి టీవీలో చేస్తానంటే ఎవడ ఒప్పుకోడు కూడా. వాళ్ళకి ఎప్పటి నుంచో ఒక త్రూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక కేటగిరీ ఉంటుంది. కానీ మేము మాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండి మేము చేస్తున్నాం, ప్లస్ జనాలు ఎంకరేజ్ చేస్తున్నారన్న విషయం అన్నది అది చాలా నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన డెఫినెట్గా అండి. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది. ఇంత టైం పడుతుందా, ఇంత టీం ఉంటారా అని చెప్పి చూడడానికి, సబ్జెక్ట్ గురించి మీరు చెప్పినవన్నీ కూడా. సో ఇప్పుడు మూవీస్కి వచ్చేసారు కాబట్టి, ఇప్పుడు ఆఫ్ కోర్స్ మెయిన్గా దీనికి వెళ్ళాలి అని చెప్పేసి అందరూ టార్గెట్లా పెట్టుకుంటారు. మీ టార్గెట్ కూడా ఇదేనా, లేకపోతే నేను అది చేస్తూ దీన్ని అప్పుడప్పుడు ఒకసారి వెళ్తూ ఉండాలి అని అనుకుంటారా? బోత్ రెండు హ్యాండిల్ చేయాలని అనుకుంటున్నాను ఇప్పుడైతే కనుక. అంటే నేను ఇంకా కామెడీలో ఇంకా ఎక్స్పెరిమెంట్ చేద్దామని అనుకుంటున్నాను.
అవునా అవి చేయడానికి నాకు ఈ ప్లాట్ఫామ్ అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుంది. Yeah. సో దానికోసం నేను 2 హ్యాండిల్ చేయాలనుకుంటున్నాను. డెఫినెట్ గా హ్యాండిల్ చేయగలరు కూడా. ఇంత హ్యాండిల్ చేసిన వాళ్ళు, కంటెంట్ ని హ్యాండిల్ చేసిన వాళ్ళు ప్లాట్ఫామ్స్ ని హ్యాండిల్ చేయలేరా? డెఫినెట్ గా వి వాంట్ టు సీ యూ మోర్ ఆన్ బిగ్ స్క్రీన్ అండి. థ్యాంక్ యూ.